నమస్తే దోస్తులు, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం కోకోనట్ రైస్ విత్ మటన్ కర్రీ చేసుకుంటున్నాము. చూడండి ఫ్రెండ్స్, చాలా మంచిగా అండ్ టేస్టీగా ఉండే కోకోనట్ రైస్ విత్ మటన్ కర్రీ చేసుకుంటున్నాం. చూడండి, ముందుగా ఒక బౌల్ తీసుకుందాం. దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఒక 50 ml ఆయిల్ వేసేసుకొని దాంట్లో కొంచెం మనం ముందుగానే ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకున్నాం. ఆనియన్స్ వేసేసుకొని దాన్ని కొంచెం కుక్ అయ్యేలా చూసుకున్నామండి. కొంచెం కుకింగ్ అయిన తర్వాత అవి రెడ్డిష్ రాగానే ఇప్పుడు మనం మసాలాలు వేసుకున్నాం. ఏమేమి మసాలాలు వేస్తున్నాం, ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నాం. చూడండి, చాలా సింపుల్ అండ్ బ్యూటిఫుల్ బెటర్గా ప్రిపేర్ చేసుకున్నాను. అసలు వంటే కాదని వాళ్ళు కూడా చూసి ఈజీగా చేసుకునేలా వాళ్ళు చేసుకున్నాము. చూడండి, కొంచెం హై ఫ్లేమ్లో కూడా పెట్టాను. లవంగాలు వేసాను. మీ దగ్గర యాలకులు కూడా వేసేసుకోండి. ఇలాచి దాల్చిన చెక్క వేస్తున్నాను. బగారాకు వేస్తున్నాను. కొంచెం కలుపుతున్నామండి. మాడిపోకుండా ఉండడానికి కొంచెం కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత దంచుకున్న వెల్లిపాయలు వేస్తున్నానండి. వేసాను. చూడండి, కొంచెం కలుపుకున్నాం. వెల్లిపాయలు వేసాను కదా. కొంచెం అల్లం పేస్ట్ వేసుకున్నామండి. అల్లం పేస్ట్ వేస్తున్నాను. చూడండి, కలుపుకున్నాము. ఫుడ్ మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేయండి. కామెంట్, లైక్, షేర్ చేయండి. చూడండి, ఏమైనా మిస్టేక్ ఉన్నా లేదంటే ఇంకేమైనా మీకోసం స్పెషల్గా వంటలు కావాలనే వాళ్ళు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకోసం నేను వండి చూపిస్తాను. మీరు వండుదురు, ట్రై చేద్దరు. బెస్ట్గా మనం కుక్ చేసుకున్నాం. సాల్ట్ వేసానండి. చిన్న స్పూన్ కాబట్టి కొంచెం 3 times వేసాను, సరిపోతుంది. కాకపోతే మీ టీ స్పూన్ ఉంటే 1.5 స్పూన్ కానీ మీకు సరిపోయేంత మీకు తెలుసు ఎంత సరిపోతుంది అనేది వేసుకోండి. పసుపు వేసేస్తున్నానండి. చూడండి, పసుపు వేసుకున్నాం, కలుపుకున్నాం. ఆల్మోస్ట్ మనకు తాలింపు అయిపోయింది. మనం ఇప్పుడు ఆల్రెడీ ముందుగా తెచ్చుకొని మటన్ కడిగి పెట్టుకొని ఉంటాము. మీ ఇంట్లో కూడా కడిగి పెట్టుకొని ఉంటారు. కడిగేసిన మటన్ను దాంట్లో వేసేసుకుందామండి. మటన్ వేసేసుకున్నాము. మటన్ వేసేసుకొని కలుపుకున్నాం. మొత్తం మనం ఏదైతే తాలింపు వేసామో తాలింపు మొత్తం మటన్ పట్టేలా కలుపుకున్నాం. నీట్గా కలపండి, చాలా బాగుంటుంది. కలుపుండి, చాలా బాగా వస్తుంది. మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే నేను చూడటం కాదు, మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేసి చూడండి. టేస్టీ ఫుడ్ తినండి, హెల్తీ ఫుడ్ తినండి. బయట ఫుడ్ కంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. మీరు బిర్యానీ తిన్నా కూడా ఈ టేస్ట్ రాదండి. నేను నిజం చెప్తున్నాను. లిటరల్గా మీరు ట్రై చేసి చూడండి ఒకసారి. కోకోనట్ రైస్ విత్ మటన్ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి తిన్నారంటే అసలు మళ్ళీ కోకోనట్ రైస్ మటన్ కర్రీ, లేదంటే కోకోనట్ రైస్ నాటుకోడి కూర, కోకోనట్ రైస్ చికెన్ కర్రీ, ఏది ఒక నాన్ వెజ్ చేసుకుంటారో ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది. చూడండి, నేను యాక్చువల్గా కుక్కర్ యూజ్ చేస్తే మనకి ఇలా చేయాల్సిన అవసరం లేదు. నేను కుక్కర్ యూజ్ చేయలేదు కాబట్టి ఒక ప్లేట్ పెట్టుకుని ఆ ప్లేట్ మీద వాటర్ పోస్తున్నానండి. ఒక 2 glasses వాటర్ పోస్తున్నాను. వాటర్ ఎందుకోసం అంటే సేమ్ యాజ్ ఈజ్ కుక్కర్ ఎలా పనిచేస్తుందో అలా పనిచేస్తుంది.
మటన్ చాలా అంటే చాలా బాగా ఉడుకుతుంది. కింద అసలు డేక్ష మాడదు. చాలా అంటే చాలా బాగా ఉడుకుతుంది. చూడండి ఎలా ఆవిరి వస్తుందో. మటన్లో కొన్ని వాటర్ వచ్చాయి. ఆల్రెడీ మటన్ మనం వేసుకున్నప్పుడు మటన్లో వాటర్ ఉంటుంది. అంటే కాకపోతే ఏంటంటే ఇలా మనం ప్లేట్లో వాటర్ పోసి పెట్టుకున్నామంటే మటన్ మీద సో కింద టేస్ట్ ఏం మాడదు. మటన్ అస్సలు మాడిపోదు, టేస్ట్గా ఉంటుంది. ఇస్తున్నారు కదా మీరు కూడా కామెంట్ పెట్టండి. ఇంకా మంచి మంచి వంటలు తీసుకొస్తాను. మీ వంటలకి మంచి మంచి టేస్టింగ్ ఫుడ్ చేసుకున్నాం. మీరు ఇంకా అనేట్లకు చెప్పండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్రిఫర్ చేయండి, ఇలా చేయండి, అలా చేయండి, బాగుంటుందని చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది. కొంపల్లిలో వచ్చేసి ఇంకేమైనా స్పెషల్ వంటలు అంటే స్పెషల్గా మీకోసం వంటలు ప్రిపేర్ చేసి 57 గజాలు ఉంటుంది. 35 lakhs అవుతుంది. చూడండి కారం వేస్తున్నాను. యాక్చువల్గా కారం మీకు ఇంతకుముందు చెప్పాను నేను, కారం ఎలా పట్టించుకోవాలి అదేంటంటే చెప్పాను. అది ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో ఎలా చెప్తున్నానండి. కారంలో మీరు 2 years రెండు మిరపకాయలు తీసుకొని మీరు కారం కారం కొట్టించుకోండి. దాంట్లో కంపల్సరీ, ఎందుకంటే ఆల్రెడీ ధనియాలు, జీలకర్ర వేసి దాని గురించి మంచి రేట్ వస్తుంది. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఏ కూరలో అయినా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మసాలాలు యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా టేస్ట్గా ఉంటుంది. మా ఇంట్లో నేను అలానే ప్రిపేర్ చేసుకున్నాను. కావాలంటే మీరు కూడా కామెంట్ పెట్టండి. మీకు అలాంటి కారం కావాలంటే నేను పంపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.